కాంగ్రెస్ నేత మహేష్ యాదవ్ విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఖైరతాబాద్ లోని పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు అందజేశారు. మానవ సేవే మాధవ సేవే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని మహేష్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. ఈరోజు ఇందాక మహేష్ యాదవ్ అన్న మాట్లాడుతూ ఇంత పెద్ద కార్యక్రమము చేసే 25,000 ఖర్చు గురించి మాత్రం మాట్లాడారు. అన్న కన్న తల్లిదండ్రులను మర్చిపోతున్న ఈ సొసైటీలో 21 సంవత్సరాల తర్వాత కూడా మీ తండ్రి గారైన శివరాల యాదవ్ గారి జ్ఞాపకార్థం పిల్లలందరికీ ఈరోజు 500 మంది స్టూడెంట్స్కి మీరు ఏదైతే పుస్తకాలు, వాళ్ళ యొక్క స్కూల్ బ్యాగ్స్ మరియు ఇతర పిల్లలకు ఉపయోగపడే అన్ని వస్తువులు మీరు అందిస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే సేవా కార్యక్రమం ఉందో అది చాలా ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ అన్న. మీరు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దానివల్ల ఎందరో పిల్లలు ఎవరైతే తన కన్న తల్లిదండ్రులని బతికుండగానే తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారో వాళ్ళకొక చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. మీరు ఎంతోమందికి అరే మా తల్లిదండ్రులని చనిపోయిన తర్వాత కూడా తల్లి యొక్క పేరు మీద ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా పిల్లలందరూ ఇన్స్పిరేషన్ నింపుతూ భావితరాలకు మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచే ప్రోగ్రాంని ఇక మీద కూడా ఇలాగే కంటిన్యూ చేస్తూ పిల్లలందరిలో మరియు చూస్తున్న సొసైటీలో కూడా. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొల చింతలపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి సీతక్క పరామర్శించారు. నిమ్స్ ఆసుపత్రిలో బాధిత మహిళకు అందుతున్న చికిత్సను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ డాక్టర్లు మంత్రికి వివరించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీకి మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని బాధితురాలకి సీతక్క భరోసా ఇచ్చారు. మహిళా సంక్షేమ శాఖ నుంచి తక్షణ సహాయంగా 25,000 చెక్కు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇండ్లెందులో కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ వేలం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకి కేటాయించాలని సిపిఎం నేత అబ్దుల్ నబీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకవైపు సింగరేణి పరిరక్షణకు కృషి చేస్తామని చెబుతూ మరోపక్క బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణతో సింగరేణి కోల్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 60 బొగ్గు బ్లాకులను వేలం పేరుతో ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ 28,000 కోట్ల రూపాయలు ఆర్జించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చి రాగానే మన రాష్ట్ర స్థానికుడైనటువంటి బొగ్గు శాఖ, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మన హైదరాబాద్నే వేదికగా చేసుకొని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడానికి శ్రీకారం చుట్టారు. 60 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తుండ్రు. ఆ యొక్క బొగ్గు బ్లాకులను ప్రైవేట్. ఖమ్మం జిల్లా వైరాల అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దురాలవాట్లు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వైరా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రింగ్ రోడ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సిఐ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూలు, కళాశాల విద్యార్థులు, పోలీస్ శాఖ సిబ్బందులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుట్కాను సమూలంగా రూపుమాపడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని కొమరంభీం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు. కొమరంభీం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ కార్యాలయం వెనుక ఉన్న గోదాంలో అక్రమంగా నిల్వ చేసిన గుట్కాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 8 లక్షల విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాలు, పీడిఎస్ రైస్, ఇసుక, పశువుల అక్రమ రవాణా, మట్కా, గ్యాంబ్లింగ్, నిషేధిత పదార్థాలైన గంజాయి, గుట్కా వంటి వాటిని విక్రయించిన, అక్రమ రవాణా చేసిన కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. వారికి ఒక సమాచారం వచ్చింది. ఒక అమిత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మన దగ్గర మహారాష్ట్రలో చంద్రాపూర్ నుంచి గుట్కాలు తీసుకొచ్చి మన దగ్గర గుట్కా నిషేధం మన తెలంగాణలో. సో గుట్కాలు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మన దొంగచాటుగా అన్ని చోట్లకు సరఫరా చేస్తుందని మనకు సమాచారం వచ్చింది. దానిలో భాగంగా మనం ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వెనకాల ఉన్న గోదాంలో ఉన్నట్టు మనకు సమాచారం వచ్చింది. దాంతోపాటు మన వాళ్ళు ఇమీడియట్గా తెలుసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మనకు అక్కడ స్టాక్ దొరికింది. దాదాపు 8 లక్షల రూపాయలు విలువైన నిషేధిత గుట్కా
గుట్కా ప్యాకెట్లలో మనకు బక్సాలలో దొరికినాయి. ఇమ్మీడియట్గా అతన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ చింతపండి నవీన్ దర్శించుకున్నారు. ఎమ్మెల్సీగా గెలిచిన మొదటిసారి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లిన నవీన్ కి ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. మొదటిసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ మామిడి పొల్లారావు, శ్రీనివాసరావు, ప్రవీణ్ లీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలై 7వ తేదీ నుండి జరిగే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు దేవాలయాల వారీగా సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. జూలై 21, 22వ తేదీలలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల జాతర మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 5 లోపు నగరంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 22న ఉదయం 9 గంటలకు రంగం, గజాది రోహణ మహోత్సవం, అంబారి పైన అమ్మవారి ఊరేగింపుల కార్యక్రమంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. సంబంధించిన ప్రముఖులు, పుర ప్రముఖులు, అదేవిధంగా పెద్దలు, వివిధ సంఘాలు, ఉజ్జయిని మహంకాళి యొక్క ప్రత్యేకులు, దక్కన్ మానవ సేవా సమితి, నల్లగుట్ట అభివృద్ధి సంఘం, మున్నూరు కాపు సంఘం, ఆర్యవేశ సేవా సమితి, డ్రగ్స్ ను కలిసికట్టుగా సమూలంగా నిర్మూలించాలని మంత్రి సీతక్క అన్నారు. శిల్పకళా వేదికలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దురలవాటు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తాత్కాలికంగా సంతోషం కోసం యువత తన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే సమాజంలో తలెత్తుకు తిరగలేరని తెలిపారు. మత్తు బానిసలను చీడ పురుగులాగా మన సమాజం చూస్తుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. డ్రగ్స్ మహమ్మారి ఈరోజు మన యొక్క రాష్ట్రంతో పాటు ప్రపంచాన్ని కూడా గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి. దానికి బానిసై ఎన్నో కుటుంబాలు చితికిపోయి సమాజంలో గౌరవం లేకుండా బతుకుతున్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ అత్యంత దారుణం. ఈరోజు డ్రగ్స్, గంజాయి తీసుకున్న క్షణంలో కొంతమందికి ఉత్సాహం రావచ్చు, ఆట పాటల్లాగా ఉండొచ్చు, కానీ అనంతరం దానికి బానిస అయితే సమాజంలో తలెత్తుకొని బ్రతికే అటువంటి పరిస్థితి ఈరోజు దానికి అడిక్ట్ అయినటువంటి చిన్నారులకు కానీ పెద్దలకు కానీ అవకాశం లేదు. ఈ మధ్యకాలంలో చూస్తే ఈ యొక్క డ్రగ్స్ మూట అంతర్జాతీయంగా మాదక ద్రవ్యాలు రవాణా చేస్తూ వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తుండొచ్చు, కానీ మన ఒళ్ళు గుల్లైపోతుంది, మన మైండ్ డిజేబుల్ అయిపోతుంది, మనం ఫిజికల్ గా డిజేబుల్ అయిపోతారు, సమాజంలో పల్సన్ అయిపోతారు. అది తీసుకున్న మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లెలోని బీజీ కొత్తూరు పంప్ హౌస్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ అనంతరం దీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి వనరులు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంలో ప్రభుత్వం నిబద్ధత ఉందని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వనపర్తి జిల్లా దివ్యాంగుల సమస్యలపై స్పందించి వారి సంక్షేమ సంఘానికి అఖిలపక్ష ఐక్యవేదిక మద్దతు తెలిపింది. ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అఖిలపక్ష ఐక్యవేదిక నేత సతీష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించబోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. వారి సమస్యలపై పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వారికి రావాల్సిన ప్రతి అంశం అది రావాలి. వాళ్ళకు ప్రతి ఒక్కరికి 3 చక్రాల బండి ఇస్తానని చెప్పిన గవర్నమెంట్ ఈరోజు వరకు ఇవ్వలేదు. వారికి రావాల్సిన ప్రతి సౌకర్యం వాళ్ళకి రావాలని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా దాని కొరకు ప్రభుత్వంతో కానీ మేము అన్ని సమస్యలపై ఎమ్మెల్యే, కలెక్టర్, ముఖ్యమంత్రి వరకు పోవదలుచుకున్నాము. ఖచ్చితంగా అఖిలపక్ష ఐక్యవేదిక వాళ్ళకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి వారికి అది చేస్తుంది.